తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 చదువుకుందాం. దినము చదివే మీరు సమయమును పని సజీవనం తీసుకుని అజ్ఞానం అనే కాదు జ్ఞానం అనే చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. పిక్చర్ జ్ఞానంలో నడుచుకున్నట్టు చిన్న ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యకరాలు దేవుని గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు మా ఒక్కొక్కరు మనం నెత్తి వెలిగించమని ప్రభు ద్వారా పెడుతున్నాం. ప్రేమనంటుంటూ అన్నారా శస్త్రునంశం మనం నేర్చుకుంటున్నా. ఇక్కడ మొదటి భాగం ఎఫెసీయులు మొదటి భాగం నేర్చుకున్నాం. మరి దినం చదివని ఈ చెడు దినాలు మనం జీవించినప్పుడు సాతాను విజృంభించాను. మన సమయం కొద్దిగానే ప్రభు రాత్రి సమీపమని వాడు విజృంభిస్తున్నారు. ఎందుకన్నా ప్రకటన రాబడి వాటి మీదే. ప్రకటన ఏం రాబడిందంటే వాక్యం చూడండి 12వ అధ్యాయం రాబడి 12 చదివినట్టయితే అందుచేత పర్లోకమా పర్లోక నివాసులారా ఉపసరించని భూమి సముద్రమా మీకు శ్రమ అపాతర సమయం కొంచెం అని తెలుసుకొని ఓ క్రోధం కలవడం వెన్నెకు దిగొచ్చున్నానని చెప్పాను. అపాతి సర సమయం కొంచెం అని తెలుస్తున్నా. సాతాను తెచ్చిపోయిన దేవుని రాకాల సమీపం అన్నాడు. తమలో క్రైస్తవ గుర్తెలు రాక నేతను ఎంతమంది ఉన్నారు. ఇంకెప్పుడు రాకని ఎప్పుడు వచ్చి వెళ్ళండి అని రకరకాలుగా భావించుకుంటూ రాకని సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నారు. అయితే సాతాను సమయం కొంచెం అని అర్థం ఆయన రాకన కొంచెం సమీపం ఉంది. వారి సమయం కొద్ది ఉంది. ఈ కొద్ది సమయంలో అనేకులను బట్టి పాటు చేయాలని విశ్వాసం భ్రష్టంగా చేయాలని చాలా తీవ్రంగా మరి వాడు పనిచేస్తున్నారు. క్రోధం కలవడం ఇంటికి వచ్చినారు. ప్రతిరోజు వాడు చక్కగా ఎలాంటి ఉన్నాయి గర్జించు సమయం ఎవరు తిరుగుతున్నారు. ఎవరు మిగుదినా చిన్నపిల్లవి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాడు ఉద్దేశం కనుక కొందరు మానుకుంటున్నారు. ఆరాధన వాక్యాన్ని చదువుటకు ప్రార్థించడం మానుకుంటున్నారు. కొందరు మానుకున్నట్టుగా మీరు మానకండి. మెడకొని ప్రార్థించండి. ప్రతిరోజు మనం ఆరాధన కొడుకొని దేవుని మహిమపడతారు. సమయం కొంచెమే కనుక మనము సమయం సద్వినియోగపరచుకోవాలి. జ్ఞానం అంటున్నారు. అజ్ఞానం అయితే సమయాన్ని పోగొట్టుకుంటారు. జ్ఞానం అయితే సమయాన్ని ఉపయోగించుకుంటారు. ఇది మంచి సమయం. దేవుని ఆజ్ఞలో మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించాలి. అందుకే అపొస్తలుల కార్యములో 1:6 అంటున్నారు. కాలములో సమయంలో తన్ని తన స్వాధీనించుకొని ఉన్నారు. అది తెలుసుకొని మిమ్మల్ని కాదు అంటున్నారు. కాలములో సమయంలో తన్ని చేతులు ఉన్నాయి. ఆయన ప్రేమించి మనకి ఇది మంచి సమయం ఇచ్చారు. కానీ ప్రేమల మెడకు ప్రార్థించాలి. 18 సమాజం కూడా మానకుడుతున్నారు. నిజా కొందరు మానుకుంటున్నట్టుగా మీరు మానకండి. కొందరు ఆరాధన మానుకుంటున్నారు, ప్రార్థన మానుకుంటున్నారు, వాక్యం మానుకుంటున్నారు. సమాజం అన్నప్పుడు ఒక గుంపు. అదే సమాజ ప్రార్థన సాతాను భయం సమాజం కొడుకుంటే. ఎందుకంటే పెద్ద చలసాలు ఉన్నప్పుడు మరి అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూచారు. మరి అక్కడ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. సంఘం అత్యాశక్తితో సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా ప్రార్థన చేయడం ద్వారా బలమైన ప్రార్థన
మరి పేతురు సంఖ్యలు విడిపోయాయి. ఇక దూత వచ్చి పెద్దగారి పేతురు సంఖ్యలు ఊడి కింద పడిపోయాయి. ఎంత ఆశ్చర్యం కదా. ఎందుకంటే సంఘ ప్రాంత బలమైన ప్రాంతాలు మనం మోకరిస్తే సాతాను మోకాలు అడిగిపోతారు. ఎందుకంటే వీరెందుకు మోకరిస్తున్నారు, వీరు ప్రార్థన చేయడం మోకరిస్తా అనుకుంటాడు వాడే. ఎవరు ప్రార్థన చేస్తున్నారు అని వాడి ప్రశ్న జవాబు వాడు చెప్పబోతున్నారు. యేసుప్రభు ఎవరో ప్రశ్న చేసుకుంటున్నారు. నా తల చిత్తగొట్టివాడు అని వాడు అనుకుంటున్నాను. శిలువలో సాతాను తల చిత్తగొట్టినాడు యేసుప్రభు. అందువల్ల మనం మోకరించండి, సాతాను మోకరం అనుకుంటే భయపడిపోతారు. అందరు ప్రియ ప్రార్థనరా, సాతాను ఎవరు భయపడాడు కాదు. చూడండి, ఇప్పుడు కరుణే ఎందుకు పంటే అంటే బలుకుంటారు. అది ఎవరు భయపడదు. నువ్వు గుడ్డూరమినా, బిడ్డ దొరికినా, కర్ర చూపించినా, కత్తి చూపించినా, కర్ర చూపించినా భయపడదు. అది చిన్న బిడ్డ అగ్గి పొల తీసి అది గీసి చూపించినట్లయితే అగ్గి చూడగానే పారిపోతుంది. ఎందుకంటే నా బిడ్డను కారిపోతాయని దానికి భయం. అగ్ని అంటే భయం. సాతాను అగ్ని అంటే భయం. అగ్ని అంటే దేవుని వాక్యం అగ్ని వంటిది. దేవుని వాక్యం అంటే వాక్యం ఎదిరించి అపమానం ఎదిరించని వాటి పారిపోయిన వాక్యం రాయబడి వాటి మధ్య పారిపోవడం అనే వాక్యం ఉంది. అపమానం ఎదిరించి వాటి మీద పారిపోవడం అంటున్నా. ఎట్లా వాక్యంలో ఎదిరించాలి మనం. వాక్యం అంటే దేవుని భయం. వాక్యం సజీవమై మనమాద రెట్టు రెండంతా వాడగల ఖడ్గమని అంటే మొదలైన వాక్యం. అంటే వాక్యం అగ్ని వంటిది అంటున్నా. మరి 29 అధ్యాయం 23-29 మనం చూసినట్టయితే నా మాట అగ్ని వంటిది కాదా, బండారం బద్దం చేసి చుట్టూ వంటిది కాదు అంటున్నా. అగ్ని వంటి వాక్యం. వాక్యమైన సాతాను భయం. అగ్ని దహించేస్తున్న భయం. అదే మనం సాతాను వాక్యాన్ని ఎదిరించాలి, ప్రార్థన ఎదిరించాలి. యేసుప్రభువానికి యేసుప్రభుని భయం. అది ప్రేరణారా మనమంతా సమాజం కొనుక్కున్నట్లయితే సాతాను భయపడిపోతారు. తన తిరులో 10 మంది బలవంతుడు నాకేమో బలవుతారు రేపు బలపడేలా బలవంతమైన సర్పం చనిచీమను చేతి చెక్కి చావదంటున్నా. సర్పం బలమైతే కానీ తోకలు తన వరకు చనిచీమను కొనిచీమను చుట్టుకున్నదే కలిగితే అది చనిపోతారా. అది మనం చీమను అంటే వాళ్ళు సైతం చీమను ఉండొచ్చు, మనం చీమను ఉండొచ్చు. కానీ మనమంతా కూడి మోకరించి ప్రార్థన చేసేదే సాతాను మాత్రం అన్ని భయపడిపోతాడు. వాటి ద్వారా మనం ఆ విధంగా ఐక్యత కలిగి కూడుకుంటూ ప్రార్థిస్తూ నాగరి సిద్ధపడుతూ అనేక మనం సిద్ధపడి ఆ నిత్యత్వం వారు స్వాస్థ్యం ఆత్మతని సహాయం చేసి సిద్ధపడుతున్నా. ఆమె ప్రార్థన చేస్తున్నా. ప్రభా దయమైన ప్రభా ఆశ్చర్యకరణ స్తోత్రం ఉన్నారా. ఎంతో మాత్రం అద్భుత ఆశ్చర్యతగా ప్రభావం మీ సదస్సుని చూపించే స్తోత్రం ఉన్న ప్రత్యేక దీవించి ఆశ్రయించండి. కుటుంబం త్యాజ్యం పొరలో కోరిక నెరవేర్చమని ప్రతి కుటుంబం దీవించి ఆశ్రయించమని యేసు ప్రభువుని వేడుకొంటున్నాం తండ్రి. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధ ఆత్మీయ సహవాసం చేరి మనందరి మనం ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండును కాక ఆమె